చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భక్తి మార్గంలో ఒక కొత్త అడుగు పడింది. ట్రాన్స్జెండర్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. నిజామాబాద్లో దివ్య ప్రజ్ఞ మాల వేసుకున్నారు, దీక్ష తీసుకున్నారు. తొలిసారిగా అయ్యప్ప దీక్ష తీసుకున్నారు ఇద్దరు కూడా. సో అంటే ఆధ్యాత్మిక చింతన ఉంటే మనం అయ్యప్ప దీక్ష తీసుకుని చాలా గొప్ప ముందడుగు వేయొచ్చు అని చెప్పి సమాజానికి ఒక మెసేజ్ పంపించినటువంటి పరిస్థితి ఉంది. సో లైవ్ కాల్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం వారు మనతో. ఒకసారి మనం మాట్లాడదాం. దివ్య ప్రజ్ఞ ఇద్దరు స్వాములకి నమస్కారం అండి. అంటే ఫస్ట్ టైం అయ్యప్ప దీక్ష తీసుకున్నారు కదా, మీకు అయ్యప్ప దీక్ష తీసుకోవాలని ఆలోచన ఎట్లా వచ్చింది? ఫస్ట్ స్టెప్ ఎక్కడ పడింది దీనికి? స్వామి అందరికీ స్వామి శరణం. అయితే స్వామి మేము గత సంవత్సరం శబరిమల వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ కేరళ గవర్నమెంట్ ద్వారా తెలుసుకున్నది మేము ఏంటంటే, శబరిమలకి ట్రాన్స్జెండర్లకి ప్రవేశం ఉంది, మాల వేసుకోవచ్చు, ఇరుముడి తీసుకురావచ్చు, స్వామి దర్శనం చేసుకోవచ్చు అని క్లారిటీగా అక్కడ చేసుకున్నాం మేము పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం మా గురుస్వామి రాజగురుస్వామి ఆయన వేసుకోండి అమ్మా, ఎవరెవరో వేసుకుంటున్నారు, ఎక్కడెక్కడో స్టేట్ల కేరళ అక్కడ వేసుకుంటున్నారు, మీరు కూడా వేసుకోండి, ముందడుగు వేయండి, మీరు అనుకుంటే చేయగలుగుతారు, చెయ్యండి అని మమ్మల్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన సమక్షంలో మేము ఇక్కడ నిజామాబాద్ మన అయ్యప్ప టెంపుల్లో మాలధారణ గురుస్వామి చేత మాలధారణ చేసుకున్నామండి మేము. అంటే మీరు గత సంవత్సరం కేరళ వెళ్ళినప్పుడు మీకు వేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవని చెప్పి మీకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు వేసుకున్నారు, అంతేనా? అయితే చెప్పండి. అయితే మేము ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుండి మా ఇంట్లో ఇక్కడ ఇదే ప్లేస్ లో అమ్మవారిని పెడతాం. నవరాత్రుల్లో చాలా ఘనంగా నవరాత్రులు చేస్తాం. ఆ నవరాత్రుల భాగంగా మా అక్క స్వామిని ప్రతి సంవత్సరం మాలేసుకుంటది. అట్లాగే ఎప్పటి నుంచో అయ్యప్ప మాల మేము వేసుకోవాలని ఒక ఉద్దేశం మాకుండే. కానీ సమాజంలో మేము మాలేసుకుంటే ఎవరేమంటారో, ఎక్కడ పోయినా మగవాళ్ళు వేసుకుంటారు కదా, మాకు అసలు చాయిస్ ఉందో లేదో అని ప్రతిసారి వెనకడిగేసినాం మేము. ఇంకా గత సంవత్సరం పోయిన సంవత్సరం శబరిమల వెళ్ళి క్లారిటీ మొత్తం అంతా క్లారిటీ చేసుకొని ఈ సంవత్సరం మాలేసుకోవడం జరిగింది స్వామి మేము. ఓకే. అంటే ఇప్పుడు మీరున్న ఏరియాలో మీలాగా ఎవరైనా మాలలు వేసుకున్న వాళ్ళని చూసారా గతంలో ఎప్పుడైనా? లేదండి, మేము ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. కానీ ఆంధ్రాలో వేసుకున్నట్టు తెలుసు, కేరళలో వేసుకున్నట్టు తెలుసు, ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో వేసుకున్నట్టు మాకు తెలుసు. కానీ ఎప్పుడు ఎవరు మేము దగ్గర నుండి చూడలేదు. అందుకని ఇక్కడ మాకు నిజామాబాద్ జిల్లాలో వేసుకోవాలన్నా వద్దా, ఎవరేమన్నా అనుకుంటారేమో అని, జెండర్ వివక్షత ఎవరైనా చూపిస్తారేమో అని భయానికి మేము ముందడుగేయలేదండి. ఓకే. అంటే ఇన్ని రోజులు ఆ భయం మీలో ఉంది కాబట్టి వేయలేదు. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు మాల ధరించి ఎన్ని రోజులు అవుతుందండి? ఈ రోజుకి 3వ రోజు అండి మేము కన్యస్వాములం. మాల ధరించినప్పటి నుంచి మమ్మల్ని ఇక్కడ మా దగ్గర అయితే మమ్మల్ని ఎవ్వరు కూడా మీరు ఇది అని మాకు ఎవరు వేలెత్తి చూపిలేదు. మమ్మల్ని అందరిలాగే ఆదరిస్తున్నారు. ప్రతి పడి పూజకు గాని, దీక్షలకు గాని, అల్పాహారం గాని ఎక్కడున్నా సరే మమ్మల్ని పిలుస్తున్నారు. మమ్మల్ని చాలా కేరింగ్ గా తీసుకుంటున్నారు అందరు. ఎవరు కూడా మమ్మల్ని దూరం కొట్టట్లేదు స్వామి. ఈ 3 రోజుల్లో మామూలుగా అక్కడ పూజా కార్యక్రమాలకు అటెండ్ అవుతా ఉన్నారు, అంతా బాగానే జరుగుతుంది అయితే? అంతా బాగానే జరుగుతుందండి. ఇంకా ఎవరో ఒకరో ఇద్దరు చూస్తుంటారు. ఇంకా వీళ్ళెందుకు తీసుకున్నారు అనేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అట్లా చూస్తున్నారని మేము పట్టించుకోవట్లేదండి. ముందడుగు వేస్తూనే ఉన్నాం. ఇంకా వేస్తూనే ఉంటామండి ముందుకు. అన్నారా మీతో ఏమన్నా డైరెక్ట్‌గా ఏమన్నా మొహం మీద చెప్పారా ఏ స్వామినా? చెప్పారండి. మొహం మీద చెప్పారు. మీకెవరు వేసుకోమన్నారు? మీకీ అధికారం ఉందా ఏసుకోవడానికి? అసలు ఇది ఏంది? ఇందులో కూడా వచ్చేసిర్రా మీరు? ఇక్కడ కూడా మీదే ఉన్నదా? ఎక్కడ పోయినా మీదే ఉన్నది. అసలు ఈ స్వామి అయ్యప్ప మాలని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారండి మమ్మల్ని. అంటే కేరళలోనే వేసుకుంటున్నారు, కేరళ టెంపుల్లోనే అందరూ వేసుకోవచ్చు అని కూడా నిబంధన కూడా ఉందని చెప్పి మీరు వాళ్ళకి చెప్పలేదా అప్పుడు? చెప్పానండి. నేను చెప్పాను. దేవుడు అందరికీ సమానం. దేవుడిని మనం ఎవ్వరం కొనుక్కోలేము. భగవంతుడు అందరికీ సమానమే. ఇక్కడ జెండర్ ఫీలింగ్ ఎందుకని మేము అడిగాం వాళ్ళని. ఇప్పుడు ఈ 3 రోజుల పాటు మీరు దీక్షలో ఉన్నారు కదమ్మా, దీక్షలో ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఆ స్వామి పూజలు చేయటం కావచ్చు, మాల ధరించిన తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది స్వామి? బాగుంది స్వామి.
ప్రతిరోజు కన్నా సహజీవనంలో ప్రతిరోజు కన్నా మాలేసుకున్నప్పటి నుంచి మాకైతే చాలా హ్యాపీగుంది. మేము దేంట్లోనైనా ఇట్లా మమ్మల్ని ఎవరన్నా సపోర్ట్ చేసి ఇంకా మేము ముందు స్థాయికి పోతామని ఇట్లా చాలా హ్యాపీగుంది మాలేసుకున్నప్పటి నుండి. ఆహ్, ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా స్వామివారి సేవలో పాల్గొంటున్నామండి రోజు. ఇప్పుడు మీకు ఎప్పటినుంచో మాల ధరించాలనుంది. ఇప్పుడు ఈసారి ఎలాగైనా సరే మాల వేసుకుందాం అనుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఏమైనా ఎందుకు అని చెప్పి క్వెషన్ చేసిన పరిస్థితి ఉందా? ప్రోత్సహించిన పరిస్థితి ఉందా? లేదు స్వామి. ఇప్పుడు మా కుటుంబ సభ్యులైనా గానీ, మా ఫ్రెండ్స్‌లోనైనా గానీ, మా ట్రాన్స్‌జెండర్స్‌లోనైనా గానీ ఎవరైనా సరే వేసుకోండి. వేసుకుంటే ఎలాంటి తప్పు లేదు. మీరు ముందుకు పోతే మీలాంటి వాళ్ళు చాలా మంది వెనకబడి ఉన్నారు. వాళ్ళు ముందుకొస్తారు. ప్రతి దగ్గర మీకు చెడ్డ పేరొస్తుంది. ఇలాంటి పనులన్నా చేయండి. మీకు మంచి పేరొస్తది. ముందుకు రండి. ఇంకెన్ని రోజులు వెనుకుంటారని మా ఫ్యామిలీ గానీ, మా ఫ్రెండ్స్‌లో గానీ, మా ట్రాన్స్ కమ్యూనిటీలో గానీ, మా ఏరియా వైస్ గానీ అందరూ చాలా మంది మమ్మల్ని సపోర్ట్ చేశారండి. ఓకే. మీ మీ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు మీరు మాల ధరించిన తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడారో ఒకసారి చెప్పండి? స్వామి మా కమ్యూనిటీలో వాళ్ళు మా గురువు గాని, మా దగ్గరున్న పిల్లలు గాని, లేపోతే మాకన్నా పెద్దవాళ్ళు ఇక్కడ నిజామాబాద్‌లో చాలా మందున్నారు మా వాళ్ళు. వాళ్ళు గాని, వాళ్ళు చాలా సంతోషపడ్డారండి. ఇలాంటి పనులు జేస్తున్నారు. ఇలాంటి పనులు ఇంకా మనం చాలా చెయ్యాలి. అందరి దృష్టిలో మనం చెడుగున్నాం. మంచి భావనతో ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా మనకు మంచి పేరు రావాలి. ఎక్కడెక్కడో ఏదో ఏదో సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి సంఘటన మన దగ్గర రాకూడదు. మనం అందరితో ప్రతి జిల్లాలో మన వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఇట్లాగే మనం ఎక్కడ గాని ప్రతి దగ్గర మనకు చెడ్డ పేరుంది. చెడ్డ పేరొచ్చిన దగ్గరనే మనకు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇదే మనకి అసలైన సమయం అని మాకు చాలా ప్రోత్సహించారండి వాళ్ళు. అంటే చెడ్డ పేరంటే ఏమొచ్చింది? అంటే మీకు ఎలాంటి అనుభవాలున్నాయి గతంలో? ఇప్పుడు ఎక్కడైనా ట్రాన్స్‌జెండర్ అంటే భిక్షాటన చేయడం మాత్రమే. ఇంకెక్కడైనా పోయి ఏదో జేయడం, ఏదో జేయడం, చిన్న తప్పు చేసినా గాని అందరిని అనడం. ఏదో ఏదో హేళన చేయడం. ప్రతి ఒక్క దగ్గర ఆహా! వీళ్ళా అని ఒక చిన్న చూపు చూడడం వల్ల అందరూ అదే అనుకుంటున్నారు గదా స్వామి. ఈరోజు రేపు మా వాళ్ళ మీద చాలా న్యూస్‌లు వినిపిస్తున్నాయి. అలాంటివి ఏం గాకుండా మన దగ్గర మీరు ఇంత మంచి పని జేసిర్రు. ఇంకా ముందుకు పోయి మీలాంటి వాళ్ళని, మనలాంటి వాళ్ళని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళి మనకు మంచి పేరు తేవాలి. మంచి స్థాయిలో మనల్ని ఉంచాలని కోరుతున్నారు వాళ్ళు కూడా. ఓకే. ఇప్పుడు మిగతా స్వాముల్ని మీరు మీరేదైనా పూజా కార్యక్రమం చేస్తే ఇన్వైట్ చేయటం గాని, అట్లా ఇన్వైట్ చేస్తే మీ దగ్గరికి రావటం గాని అట్లా జరుగుతుందా? జరుగుతుంది స్వామి. మేము ప్రతి సంవత్సరం అమ్మవారిని పెడతాం. గత లాస్ట్ ఇయర్ మేము మాది 10వ సంవత్సరం. మా ఏరియా వైస్ గాని, ఎవరైనా ఆడ, మగ, మా ట్రాన్స్‌జెండర్స్ ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు మా దగ్గరకొస్తారు. మనకు బాగా సపోర్ట్ చేస్తారు మాకు. మేము చేసే పూజలో అందరూ పాల్గొంటారు. పిల్ల, పాపలు అందరొస్తారు ఇక్కడికి. చాలా సంతోషంగా మాతో కలిసి మెలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని చేర్చుకుంటారండి. హ్మ్. అప్పుడు అంతా సవ్యంగా జరుగుతుంది. ఎవరు మిమ్మల్ని మీరు ఈ పూజలు చేయటానికి అర్హులు కాదు. మీరెట్లా పూజలు చేస్తారు? ఇలా క్వెషన్ చేయలేదు ఎప్పుడు గతంలో. అంతా మీతో అక్కడ ఉన్నవాళ్ళంతా కూడా సామరస్యంగానే ఉన్నారు. అందరూ సామరస్యంగా ఉన్నారు స్వామి. అందరూ కలిసిమెలిసి ఉంటాం మాతో. ఇగ వేరే వేరే జిల్లాలలో ట్రాన్స్‌జెండర్‌ని ఎలా చూస్తున్నారో మాకు తెలియట్లేదు గానీ, మా దగ్గర మా ఏరియా వాళ్ళు గానీ, మా కుటుంబ సభ్యులు గానీ, మా ఫ్రెండ్స్‌లో గానీ అందరూ మాకు సపోర్ట్ చేసేవాళ్ళే. అందరూ మాకు ముందుకు ప్రోత్సహించేవాళ్ళే స్వామి. ఓకే. అయితే ఇప్పుడు ఈరోజు ఒక వార్త వచ్చింది. మీరు చూసారో లేదో ఒకసారి మీకు చెప్తాను నేను. పోలీసు శాఖ కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఎవరైతే స్వాములు జుట్టు పెంచటం కావచ్చు, మాల ధరించినప్పుడు అట్లాగే ఉంటుంది కదండీ. తర్వాత చెప్పులేసుకోరు. మాలలోనే ఉంటారు. కాబట్టి పోలీసు కానిస్టేబుల్స్ కావచ్చు, ఎవరైనా ఆఫీసర్లు ఈ మాల ధరించి వస్తే డ్యూటీకి ఇబ్బందవుతుంది. కాబట్టి మీరు సెలవు తీసుకోండి అని చెప్పి పోలీస్ శాఖ ఉత్తర్వులు ఇచ్చినట్టుగా ఈరోజు వార్తొచ్చింది. ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఇది కరెక్టే అనుకుంటున్నారా? లేదండి. ఇది చాలా తప్పు. ఎందుకంటే భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళకి భక్తి ఉంది. ఇప్పుడు రోజు జీవన విధానం చేసుకునే వాళ్ళకి జీవన విధానం ఉంది. ఇప్పుడు భక్తి మార్గంలో వెళ్లి వాళ్ళు మానేసుకున్నందుకు వాళ్ళది తప్పు కాదు కదా స్వామి. వాళ్ళు చేసింది భక్తి మార్గంలో వెళ్లి వాళ్ళ జీవనధారంకి వాళ్ళు ముందుకెళ్లారు. దాన్ని బట్టి వీళ్ళు చేయకూడదు, రాకూడదు, అలా చేయకూడదు అంటే కుదరదు కదా స్వామి. వాళ్ళు బ్రతకాలంటే పని చేసుకోవాల్సిందే గదా! డెఫినిట్‌గా స్వామి మాల ధరించిన వాళ్ళు రకరకాల వృత్తుల్లో ఉంటారు. వాళ్ళ వృత్తి వేరు. ఇప్పుడు ఈ ఆత్ అవును. భక్తి వేరు వాళ్ళు గదా! వృత్తి చేసుకుంటారు. వాళ్ళు వృత్తి చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఏదైనా వివిధ పనులు చేసుకునే వాళ్ళున్నారు గదా! ప్రతి ఒక్కరు గాని, ప్రతి ఒక్క రకమైన పని చేసే వాళ్ళు గూడా మాల వేసుకుంటారు.
మాల వేసుకునే వాళ్ళకి మన మాల నిబంధనలు ఏం చెప్తున్నాయి? మీ వృత్తి, మీ కడుపు ఆపుకొని మీరు వృత్తి చేసుకోకుండా మీరు మాల వేసుకొని అట్లాంటి ఏం రూల్ లేదు అని చెప్పింది మన ధర్మం. అవునా? అవును. మీరు మీ తమ తమ వృత్తి చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా మీ వృత్తి మీరు చేసుకుంటూ మాల దేవుడి భక్తి, భక్తి మీ వృత్తి, వృత్తి అని చెప్పి మన ధర్మం చెప్తుంది. మరి మన ధర్మానికి విరుద్ధంగా ఎందుకు మన గవర్నమెంట్ అట్లా ఆహ్, చెయ్యొద్దు. మీరు మీరు మాల బట్టలు వేసుకొని డ్యూటీకి రావద్దని అట్లెందుకు హ్మ్. చెప్తున్నది? మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మీరు సెలవు తీసుకోండి అని జెప్పేసింది. అది వస్తున్న ఇబ్బంది. తప్పు కదా! సెలవు తీసుకుంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు స్వామి మనం గడవడానికి పొట్టగడవడానికి ఎట్లా? నెల రోజులు 41 రోజు మండల దీక్ష తీసుకొని వాళ్ళు ఒక 2 నెలలు డ్యూటీ చేయకుండా ఉండడం, 3 నెలలు డ్యూటీ చేయలేకుండా ఇంటి దగ్గరనే ఉంటే వాళ్ళకి ఎట్లా స్వామి ముందుకు రావడం? వాళ్ళకి డబ్బులు ఎట్లా? గవర్నమెంట్ ఆదాయం కూడా ఎట్లా? ఆలోచించాలి కొన్ని. అవునవును. సో, దీని మీద కొంత వాళ్ళకి వ్యతిరేకత కూడా అయితే బాధ వస్తుంది. పోలీస్ శాఖ మళ్ళీ దీన్నేమన్నా వెనక్కి తీసుకుంటుందో లేదో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, ఫైనల్‌గా మీరు ఫస్ట్ టైమ్ యేసుకున్నారు. ఎన్నో రకాల ప్రచారాలు జరిగినప్పటికి కూడా ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో, మనల్ని వేరే రకంగా ఏమైనా చూస్తారేమో అని చెప్పి ఆ భయం ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్యంగా ముందుకొచ్చి మాల ధరించారు. సో, మీ చుట్టుపక్కల అంతా కూడా మంచి వాళ్ళే ఉండటంతో అంతా సానుకూలమైనటువంటి స్పందనే వస్తుంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటూ కూడా ఉన్నారు. ఆధ్యాత్మిక భావన అందరిలో ముందుకు రావాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో, ఫైనల్‌గా మీ కమ్యూనిటీ మీరు ఫస్ట్ టైమ్ మాలేసుకున్నారు కాబట్టి, మీ కమ్యూనిటీకి ఏం చెప్పదలుచుకున్నారు? మా స్వామి కమ్యూనిటీకి ఏం చెప్తామంటే, ఇప్పుడు ఏం లేదు స్వామి. ఇప్పుడు మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న చిన్న ప్లేస్‌లో గాని, ఏదైనా చేసేసినా దాన్ని పెద్దగా ఏదో ఇది చేస్తారు గానీ, మా వాళ్ళది ఏంది అని ఎవ్వరు కనుక్కోరు. ఎవరు మా అంటే మాతోని ఏం అంటే వాళ్ళని ఎట్లా ఇది చేసేయాలని చెప్పి ఎవరు ఆలోచించరు. ఏదైనా ఒక చిన్న పొరపాటు చేయంగానే దాన్ని ఏదో ఇది చేసేస్తారు. కానీ మేము చేసిన మంచి ఎవ్వరు గూడా మమ్మల్ని దాన్ని ముందలకి చూడరు. వెనుక చేసిన తప్పులు మాత్రం ఖచ్చితంగా దాన్ని వేలెత్తి, వేలెత్తి మరీ చూపిస్తారు. ఓకే. అదొకటి. ఇంకోటి మా వాళ్ళకి నేనేం చెప్తున్నా అంటే, స్వామి శరణం అందరికీ మన ట్రాన్స్ స్వాములు ఎవ్వరైనా సరే, అయ్యప్ప మాల వేసుకోవాలని మీకుంటే ఖచ్చితంగా వేసుకోండి. కేరళ గవర్నమెంట్ మనకొక బంగారు అవకాశం ఇచ్చింది. కేరళ గవర్నమెంట్ గత 15 సంవత్సరాల క్రితమే మనకొక మంచి అవకాశం ఇచ్చింది. దాన్ని అందరూ వినియోగం జేసుకోండి. అయ్యప్ప మాల ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్ తీసుకోవచ్చు. మన భక్తి మనకు నిదర్శనమైతది. దేవుడే మనకు మంచి దారి చూపిచ్చిండు. ప్రతి ఒక్కళ్ళు గూడా ఎవ్వరైనా మండల దీక్ష చేయాలనుకుంటే ఖచ్చితంగా ముందలకొచ్చి మాల ధరించండి, మండలం జేయండి, అయ్యప్పను దర్శించండి. ఇలాగే మన మంచి మంచి పనులు చేసుకుంటూ ముందలకెళ్తే రేపటి సమాజంలో మన పేరు గూడా మంచిగా అయితది. ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్‌కి నేను ఇదే చెప్తున్నా. స్వామియే శరణమయ్యప్ప. యాహ్! సో, దివ్య, ప్రజ్ఞ ఇద్దరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీరు 2 విషయాల్లో చాలా క్లారిటీ ఇచ్చారండి. 2 విషయాలు. ఒకటి దేవుడు అందరివాడు అని చెప్పారు. ఇదొక మంచి మెసేజ్ ఇచ్చారు. ఇక రెండో విషయం ట్రాన్స్‌జెండర్‌లంటే భిక్షాటన చేస్తూ ఉంటారు, దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు అనే భావన చాలా మందిలో ఉంది. ఇంకా ఉంది. కానీ అలా కాదు. మేము కూడా అందరిలాంటి వాళ్ళమే. అవును. అందరు మనుషులు ఒక్కటే. ఈ భావన గూడా, ఈ సంకేతం కూడా మీరు పంపించారు. సో, చాలా గొప్ప స్వామి మెసేజ్ మీరిచ్చినటువంటి పరిస్థితి ఉంది. యాహ్! ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్‌ని మీలో కలుపుకోండి మమ్మల్ని. మేమేంటో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరే వాళ్ళకి చూడండి. దారి చూపిస్తారండి. మీరే చెప్తారు వాళ్ళు. వాళ్ళ స్వామి మీ దాంట్లో అమాయకులుంటారు, మూర్ఖత్వులుంటారు, మంచి వాళ్ళుంటారు, చెడ్డవాళ్ళుంటారు. ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర ఉంటారు. మా ట్రాన్స్‌లో గూడా మంచి వాళ్ళుంటారు, చెడ్డవాళ్ళుంటారు, అమాయకస్తులుంటారు. అందరుంటారు. మమ్మల్ని గూడా సమాజంలో కలుపుకోండి. మీలో ఒకరిగా చూడండి. మేము మీ కుటుంబ సభ్యుల్లాంటి వాళ్ళమి. మాకెవరు లేరు. మీరున్నారని మేమున్నామండి. మీరిచ్చే రూపాయి మేము తిని బతుకుతున్నాం కాబట్టి, మేమొకటే మాట జెప్తున్నానండి. ఎక్కడైనా మమ్మల్ని చిన్న చూపు జూడకండి. మమ్మల్ని హేళన జేయకండి. 10 మందిలో మా పరువు తీయకండి. మేము గూడా సమాజంలో బతుకుతున్నాం. అన్ని హక్కుల్లో మేము ముందుకొస్తున్నాం. అన్ని రంగాల్లో ముందుకొస్తున్నాం. చాలా మంది మంచి మంచి పనులు జేస్తున్నారు. మంచి మంచి పనులు జేసిన దాన్ని ఎవరు చూడట్లేదండి. ఎవరో ఎక్కడో ఒక మారుమూలాన ఏదో జరిగితే దాన్ని హైలైట్ చేసేసి ట్రాన్స్‌జెండర్ అంతా ఇదే. ట్రాన్స్‌జెండర్ వాళ్ళంతా ఇలాగే జేస్తారని మమ్మల్ని ఏదో ఒకటి రుద్దేస్తున్నారా మా మీద? స్వామి మీ అందరిని కోరుతున్నా, చేతులెత్తి మొక్కుతున్నా మిమ్మల్ని. మమ్మల్ని ఎప్పుడూ తక్కువ అంచనా చేయకండి. మేము గూడా అనుకుంటే ఏదైనా సాధించగలుగుతామండి. యాహ్!
సో ఇలాగే ధైర్యంగా ముందుకెళ్ళండి, ఇలాంటి భక్తి భావంతో ముందుకెళ్ళండి. మీ కమ్యూనిటీ వాళ్ళకి ఇప్పటికే మీరు ఆదర్శంగా నిలిచారు. సో వీలైతే అవసరం ఉన్నంత వరకు వాళ్ళందరితో కూడా కలుపుకొని ఇలాంటి ధైర్యంగా ముందుకెళ్దాం, కలిసికట్టుగా ముందుకెళ్దాం. మనం కూడా అందరిలాగే ఇలాంటి భావంతో మీరు ముందుకెళ్ళండి. మీకు అన్ని విజయాలే కలగాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్వామి శరణం అండి. శరణం అయ్యప్ప.